ఒకప్పుడు మహారథిగా వెలుగొందిన లాల్ కృష్ణ అద్వానీ ఇప్పుడు అంపశయ్యపై పరుండిపోయాడు. పార్టీ కోసం జీవితాన్ని ధారపోస్తే చివరికి మిగిలింది కన్నీరే. మోడీ తత్వం ముందు అద్వానీ హవా పని చేయలేదు. మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ఫలితంగా వృద్ధాప్యంలో సర్వస్వం కోల్పోయి నిస్సహాయుడిగా మిగిలిపోయారు. అది 1990 ద్వితీయార్థం. దేశమంతా ఒక రకమైన వేడి వాతావరణం. కొందరికి నెత్తురు ఉడుకుతోంది, ఇంకొందరికి కడుపు రగులుతోంది. దేశమంతా అలాగే ఉంది. ఒకచోట నివురు గప్పిన నిప్పులా, మరో చోట తుఫాను ముందు ప్రశాంతతలా, ఇంకో చోట ఉత్సాహంగా ఉంది. ఈ పరిస్థితికి కారణం అద్వానీయే. ఉత్తర భారతదేశంలోని ఒక ఊరిలో కాషాయ ధ్వజాలు రెపరెపలాడుతుండగా రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర కాశీ నుంచి కన్యాకుమారి వరకు. రథయాత్ర సమయంలో అద్వానీ పిడికిళ్లు బిగిస్తూ ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఆశ్చర్యపోయేలా మాట్లాడుతున్నారు. గొంతులో గాంభీర్యం, మాటలో స్పష్టత. శాసించే అధికారం ఎప్పుడెప్పుడా అని ఆయన తలలో ఆలోచనలు మండుతున్నాయి. కానీ ఆయన ఆశించిన అధికారం ఇప్పటికీ దక్కలేదు. 27 ఏళ్లు గడిచిపోయినా ఆ అందలం అందలేదు. మళ్ళీ ఇప్పుడు అంతకు మించిన అధికారం వచ్చే అవకాశాలు తీరిపోయాయి. ముఖ్యంగా తన గురువు అద్వానీని రాష్ట్రపతి చేసి ఆయన రుణం తీర్చుకుంటాను అన్న ప్రధాని నరేంద్ర మోడీ మాటలు ఎన్నికల హామీలా మిగిలిపోయాయి. అదే సమయంలో నేను రాష్ట్రపతి రేసులో లేను అన్న అద్వానీ మాట శిలాశాసనమై కూర్చుంది. అది ఆయన మాట చెల్లని ఈ కాలంలో. 1984లో కేవలం 2 సీట్లకే పరిమితమైన బీజేపీ ఆ తర్వాత అద్వానీ కృషితో 85 మంది ఎంపీల పార్టీగా అవతరించింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్య జరిగుండకపోతే 1991లో ఆయన సంకల్పం నెరవేరేదేమో. 1992 డిసెంబర్ 6వ తేదీన మహావిధ్వంసం, బాబ్రీ మసీదు కూల్చివేత, అద్వానీ పేరు దేశమంతా మార్మోగిపోయింది. 1996లో జరిగిన ఎన్నికల్లో మహారథిని ప్రధానిని చేసే స్థాయిలో కాషాయ దండు గెలవలేకపోయింది. మిత్రపక్షాలు లౌకికవాదం పల్లవి ఎత్తుకున్నాయి. ఫలితం అద్వానీ ప్రియమిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అయ్యారు. గత 13 రోజులు పాలించారు. విశ్వాస పరీక్షలో ఓడారు. మళ్లీ ఎన్నికలొచ్చాయి. వాజ్పేయి మళ్లీ ప్రధాని అయ్యారు. ఈసారి 13 నెలలు పాలించి పార్లమెంటులో ఓడారు. మూడోసారి మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టి 4.5 ఏళ్లు పాలించారు. ఈ 6 ఏళ్లు అద్వానీ నెంబర్ 1 అనిపించుకున్నా నెంబర్ 2 స్థానంలోనే ఉండిపోయారు. తదుపరి ఎన్నికల్లో భారత్ వెలిగిపోతోంది అంటూ మళ్లీ రథయాత్ర చేశారు. ఓటమి ఎదురైంది. 5 ఏళ్లు భారంగా గడిచిపోయాయి. మళ్లీ ఎన్నికలు, మళ్లీ ఓటమి. తదుపరి 5 ఏళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గుజరాత్ ప్రకంపనలు హస్తినకు చేరాయి. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం లౌకికవాదిగా మారిపోయిన అద్వానీకి మింగుడు పడలేదు. కానీ పార్టీలో మోడీ తత్వం ఒక నాదమైంది. అద్వానీ ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఆ విషయం ఆయనకు తెలుసు. ఆయన మంకుపట్టు పట్టారు, కంటతడి పెట్టుకున్నారు, కారాలు మిరియాలు నూరారు. కానీ అవేవి మోడీ కరిష్మా ముందు పని చేయలేదు. సంకీర్ణ సెకండ్లో బంపర్ మెజారిటీ సాధించి ఒంటి చేత్తో కాషాయ ధ్వజాన్ని దేశవ్యాప్తంగా రెపరెపలాడించారు నరేంద్ర మోడీ. ఇంత సాధించిన మోడీకి కృతజ్ఞతలు అని అద్వానీ అనడం, దానికి మోడీ కన్నీరు పెట్టుకోవడం గురు శిష్యుల అనుబంధానికి ప్రతీకగా నిలిచింది. బీజేపీని ప్రజల్లో ప్రత్యేకంగా తీసుకెళ్లాలని నాడు అద్వానీ ఎంచుకున్న బాబ్రీ వివాదం పరోక్షంగా ఆయనకు రాష్ట్రపతి పదవి కూడా రాకుండా చేసింది. ఆశ నిరాశ అయింది. కన్నీరే ఇక మిగిలింది. ఇప్పుడు ఇదే కేసు విచారణకు అద్వానీ కోర్టు గుమ్మం ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా బీజేపీ కోసం అద్వానీ ఎన్నో చేశారు. ఎంతో కష్టపడ్డారు. తన జీవితాన్ని ధారపోశారు. మిత్రుడి కోసం ప్రధాని పదవిని త్యాగం చేశారు. నాడు రథయాత్రలో అద్వానీ పక్కన ఉండి సేవలు చేసిన వ్యక్తి, ఆయన కనుసన్నల్లో పనులు చక్కబెట్టిన మనిషి, ఆయన మాటతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, కష్టకాలంలో ఆ కురువృద్ధుడు ఎవరికి అండగా నిలిచారో ఆ వ్యక్తే నేడు మేకయ్యాడు. అద్వానీ ఇప్పుడు బాధపడకపోవచ్చు. గుండె నిబ్బరం చేసుకుని కేరళ బ్యాక్ వాటర్స్లో బోటింగ్కు వెళుతుండొచ్చు. అప్పుడప్పుడు కోర్టు గుమ్మం దాకా వెళ్ళి రావచ్చు. కానీ అద్వానీకి అన్యాయం జరిగిందన్నది కఠోర సత్యం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.